అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో ఫామ్ హౌస్లోని అతి శీతల గదిలో అనసూయ, రాజేశ్వరి అవనిని బంధిస్తారు. డ్రైవర్ సీను వారి కుట్రను రికార్డ్ చేసి అడ్డుకోగా అనసూయ ఆగ్రహంతో అవని వల్లే నా పెద్ద కొడుకు ఆనంద్ చనిపోయాడు, అందుకే ఈమె నాకు శని అని పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. ఫామ్ హౌస్ వెనుక భాగం చీకటి గది తలుపు దగ్గర అనసూయ నిలబడుంది. సీను చేతిలో ఆ రికార్డింగ్ ఫోన్ ఉంది. రాజేశ్వరి ఏమో భయపడుతూ చూస్తోంది. సీను షాక్ నుంచి తేరుకొని, ఏంటమ్మగారు, ఆనంద్ బాబు మరణానికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? నమ్మించడానికి అబద్ధం చెప్తున్నారా? అయినా ఆనంద్ బాబు మరణించి 8 సంవత్సరాలు అయిందంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి మీకెలా తెలుసు? అబద్ధమా? నా కడుపు కోతను, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి వచ్చిన దాని పక్కన నిలబడి అబద్ధం అంటున్నావా? ఆనంద్ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదురా, ఈ దరిద్రం వల్లే. అనసూయ, ఆవేశంలో నోరు జారుకు, పోలీసులకు తెలిసిందంటే ప్రమాదం. అనసూయ రాజేశ్వరిని పక్కకి నెట్టి, నేనెవ్వరికి భయపడ్నే, వీడికి నిజం తెలియాలి, అప్పుడే వీడికి అర్థమవుతుంది నేను ఇవన్నీ చంపాలని ఎందుకు చూస్తున్నాను. సీను తలుపు తాళం వైపు చూస్తూ, ముందు ఆ అమ్మాయిని బయటకు తీసుకురావాలి, తర్వాత మీరేం చెప్తారో చెప్పండి. మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆగు, నా ప్రాణం ప్రమాదంలో ఉందిరా. నువ్వు దాన్ని బయటకు తీస్తే ఆ నిజం ఎప్పటికీ బయటపడదు. ఇది నా ఆత్మశాంతి కోసంరా. విను విను నేను చెప్పేది. అనసూయ ఆవేశంతో గతం గురించి చెప్పడం మొదలుపెట్టింది. శ్రీను ఆమె మాటల్లోని బాధ, ఆవేశం చూసి ఆగి వినడం మొదలుపెట్టాడు. ఆనంద్ మరణం వెనుకున్న గత గాయాన్ని వివరిస్తుంది. 8 సంవత్సరాల క్రితం ఆనంద్, వాడు నా మొదటి కొడుకు, నా కళ్ళ ముందే పెద్దయ్యాడు. తెలివైన వాడు, మా ఆస్తికి నా పరువుకు వారసుడు. సురేష్ కంటే వాడంటేనే నాకు మిచ్చి ప్రేమ. ఆ రోజుల్లో ఆ అవని తండ్రి మా ఫ్యాక్టరీలో చిన్న గుమాస్తాగా పనిచేసేవాడు. ఏంటి, గుమాస్తాగానా? అంటే వాళ్ళ గుడిసెలో ఎవరి దరిద్రం తప్ప ఇంకేమీ లేదు. కానీ నా ఆనంద్ వాళ్ళ బస్తీకి ఎప్పుడో వెళ్ళి ఈమెను చూసి ప్రేమలో పడ్డాడు. నా కొడుకు లెవలేంటి, ఈమె లెవలేంటి, నేను ఒప్పుకోలేదందుకు. నేను ఆనంద్ని ఇంటికి పరిమితం చేసేశాను. ఆ ప్రేమ పిచ్చి ఆనంద్ని చంపిద్దా? 8 సంవత్సరాల క్రితం రాజేశ్వరి, ఇదే చలికాలంలో ఆనంద్ నా దగ్గరకొచ్చి, అమ్మా, అవనిని వదిలుండలేను, నేను అవనిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, తన తండ్రికి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం ఉందట, నేను ఎలాగైనా డబ్బును అరేంజ్ చేయాలని అడిగాడు. ఆ డబ్బిస్తే ఆ దరిద్రం నా ఇంట్లోకి వస్తుందని నేను ఇవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? నా మాట వినకుండా ఆనంద్ తన పేరిటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ని బ్రేక్ చేసి అర్ధరాత్రి డబ్బులు తీసుకొని ఆ మనసులో పొగలో కారేసుకొని అవని కోసం వెళ్ళాడు. ఆ డబ్బు ఆమెకిచ్చి ఈరోజు అవనిని తీసుకుని వచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ దారిలోనే దట్టమైన మంచు కారణంగా వేరే ట్రక్కును గుద్దుకొని ఆనంద్ అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యో! చనిపోయాక అతని కారులో ఆ డబ్బు, ఆ ప్లాన్ అంతా దొరికింది. వాడు చనిపోవడానికి కారణం ఆ డబ్బు కాదురా, తన స్థాయికి మించిన ఆశతో ఆ దరిద్రపు అవని కోసం అర్ధరాత్రి రోడ్ల మీద పడ్డమే. ఆనంద్ చనిపోయిన రోజు నా మనసులో అవని మీద ద్వేషం కాదు, పగ పుట్టింది. ఆ రోజు నుంచి నేను ఈమెను మా కుటుంబానికి శని అనుకున్నాను. సీను నిశ్శబ్దంగా ఆలోచిస్తూ, అంటే మీ పెద్ద కొడుకు ప్రేమను మీరు అంగీకరించకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఆ బాధను మీరు ఈ అమ్మాయికి అంటగడుతున్నారన్నమాట. కాదా? ప్రేమను అడ్డం పెట్టుకుని నా కొడుకు ప్రాణాన్ని తీసిన దరిద్రం ఈమె. ఇప్పుడు నా రెండో కొడుకును కూడా ఈమె పెళ్లి చేసుకొని మా ఆస్తిని నాశనం చేయాలని చూస్తోంది. అందుకే నేను ఈమెని చంపాలని చూస్తున్నాను. ఇప్పుడేం చేస్తావు? వెళ్ళి సురేష్కి చెప్పు. వాడు తన తల్లిని నమ్ముతాడా, తన అన్నయ్యను చంపిన హంతకురాల్ని నమ్ముతాడా? ఆ సమయంలో గది లోపల అవని గట్టకట్టుకుపోతూ ముడుచుకొని పడుకోనుంది. ఆమె ఆనంద్ పేరు, అనసూయ మాటలు వింటూ మరింత బాధపడింది. చీకట్లో వణుకుతున్న స్వరంతో అవని, ఆనంద్, నిజమే, నా తండ్రి కోసం అడిగిన డబ్బు వల్లే మీరు ప్రమాదంలో పడ్డారు. నేను మీకు చేసిన పాపాన్ని ఈ చరితో కడుగుతున్నానా? ఏవండి, మీరు నన్ను క్షమిస్తారా? అవని స్పృహ కోల్పోయింది.
చలి తీవ్రత ఎక్కువై ఆమె శరీరం తిమ్మిరి పట్టేసింది. ఆ సమయంలో ఫామ్ హౌస్ బయట సీను ఆవేశంగా అనసూయ వైపు చూస్తాడు. అతని కళ్ళలో బాధ, కోపం కనిపిస్తాయి. మీ కథ విని నాకు జాలేసింది అమ్మగారు. కానీ ఆనంద్ బాబు గారి మరణానికి మీరు కూడా కారణమే. మీ గర్వం, మీ పరువు, పేదరికం పట్ల మీకున్న ద్వేషం ఆయన్ని ఆ అర్ధరాత్రి పరుగులెత్తించింది. మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ అదే బాధను ఈరోజు కోడలి ప్రాణం తీసి తీర్చుకోలేరు. సీను గోడ పక్కన ఉన్న పాత గొడ్డల్ని తీసుకుని చీకటి గది తలుపు తాళం వైపు వేగంగా పరిగెత్తాడు. ఆగురా సీను, ద్రోహం చెయ్యకు, నా మాటిను. సీను తాళం మీద గట్టిగా గొడ్డలతో కొట్టాడు. తొలి దెబ్బకే తాళం పడిపోయింది. రాజేశ్వరి ఏమో భయపడిపోయి దూరంగా పారిపోతుంది. సీను తలుపు పగలగొట్టి లోపలికెళ్ళి, మేడం గారు, అవుని మేడం. సీను లోపలికెళ్ళి చూస్తాడు. అవని ఏమో శవంలాగా నేల మీద పడుంది. ఆమె శరీరమే కదలడం లేదు. అయ్యో, చచ్చిపోయిందా? నాడి చూసి, లేదు లేదు, ఇంకా ప్రాణం ఉంది. సీను అవనిని తన చేతుల్లోకి తీసుకుని కారు లోపల వెచ్చగా హీటర్ ఉంటుందని కారు వైపు పరిగెత్తాడు. అంతలో అనసూయ కోపంగా ఫోన్ తీసింది. ఫోన్లో అరుస్తూ, హలో, ఇదిగో పోలీస్ సార్, ఇక్కడికి రండి. నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినోడు నన్ను, నా స్నేహితురాల్ని బంధించి నా కోడల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫామ్ హౌస్కి వెంటనే వచ్చేయండి. సీను కారు లోపల అవనిని పడుకోబెట్టి హీటర్ని ఆన్ చేశాడు. అప్పుడే సురేష్ కారు ఫామ్ హౌస్ గేట్ దగ్గర ఆగింది. అతనికి అనుమానం వచ్చి ఆఫీస్ నుంచి వచ్చేశాడు. సురేష్ ఏమో హడావిడిగా కారు దిగి లోపలికి పరిగెత్తాడు. సురేష్ ఫామ్ హౌస్ లోపలికి వచ్చేసరికి అనసూయ ఏడుస్తూ సురేష్ దగ్గరికి పరిగెత్తింది. అనసూయ సురేష్ని పట్టుకుని ఏడుస్తూ, సురేషు, చూసావా? ఆ దొంగ వాడు మమ్మల్ని చంపాలని చూశాడురా. వాడి అవనిని తీసుకొని పారిపోవాలని చూస్తున్నాడు. వాడు నిన్ను, మీ నాన్నను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడురా. సురేష్ బయటకొచ్చి కారులో ఉన్న అవనిని చూసి శ్రీనుతో, అవని, ఏమైంది నీకు? ఎవడు విడా నువ్వు? నా వారిని ఏం చేశావు? బాబుగారు, నేను నీ సీనునయ్యా. నీ తల్లి అమ్మని చంపడానికి ప్రయత్నించింది. ఈమెకి ఆనంద్ బాబు గారి మరణానికి ఏదో సంబంధం ఉందని చెప్పి ఈ చల్లో ఆవిడ చంపాలని చూసింది. అబద్ధం సురేషు, వాడు దొంగ. వాడు నా మాట వినకుండా. మమ్మీ, ఆగు, ఈ డ్రామా లాపు. సీను, నిజం చెప్పు, ఈ గొడవేంటి? సీను వెంటనే ఫోన్ తీసుకుని రికార్డ్ చేసిన అనసూయ గొంతును గట్టిగా ప్లే చేస్తాడు. ఆనంద్ మరణానికి అవనియే కారణమని అనసూయ చెప్పిన మాటలు, అవనిని చంపడానికి వేసిన ప్లాన్ సురేష్ విన్నాడు. సురేష్ రికార్డింగ్ విని షాక్తో 2 అడుగులు వెనక్కేశాడు. ఆ తర్వాత అతని దృష్టి అనసూయపై పడింది. మమ్మీ, ఇది నువ్వేనా? అనసూయ భయపడిపోయి కళ్ళల్లో మాత్రం కోపాన్ని చూపిస్తూ, అవునరా, నేనే. నేను చెప్పింది నిజం. సురేష్, నీ అన్నయ్య చనిపోవడానికి కారణం ఎవనియే. నువ్వు ఎవరిని నమ్ముతావు? నీ తల్లినా, నీ అన్నయ్యను బలి తీసుకున్న ఈ శని నమ్ముతావా? సురేష్ తన తల్లిని, స్పృహలో లేని తన భార్యను, మధ్యలో ఉన్న సీనుని చూస్తాడు. తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఇంతలోనే పోలీసుల సైరన్ వినిపించింది. పోలీసులు కార్ని ఫామ్ హౌస్ వైపు వేగంగా వస్తుంది. సీను అవనం తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలా, లేక ఆ రికార్డింగ్ సాక్ష్యాన్ని నమ్ముకొని పోలీసులకు లొంగిపోవాలా అని సందిగ్ధంలో పడ్డాడు. అనసూయ ఏమో సురేష్ని చూస్తూ కన్నీళ్లతో ఇలా అంది, సురేషు, నువ్వు నన్ను వదిలేసి ఆ అవని పక్కన నిలబెడితే ఈ క్షణమే నేను చచ్చిపోతాను. నీ అన్యాయం సరిపోవడానికి కారణమైన అవని నమ్ముతావా, లేక నీ తల్లిని నమ్ముతావా? సురేష్ తన తల్లి గొంతులో ఉన్న బెదిరింపు, కళ్ళల్లో ఉన్న భయం చూశాడు. తల్లి పరువు, అన్నయ్య మరణం, భార్య ప్రాణం, ఈ మూడింటి మధ్య సురేష్ నిలబడ్డాడు. పోలీసులు దగ్గరగా వస్తున్నారు. సురేష్ మౌనంగా తలదించుకొని తన తల్లి వైపు ఒక అడుగేశాడు. మమ్మీ, మీరింట్లోకి వెళ్ళండి. సీను సురేష్ వైపు నమ్మలేక చూస్తాడు. సురేష్ తన భార్యను వదిలేసి తల్లి పక్షాన్ని నిలబడ్డాడు. సీను చివరి ప్రయత్నంగా అవనిని తీసుకొని మాయమైపోయాడు. మరి పోలీసుల నుంచి శ్రీను, అవని ఎలా తప్పించుకుంటారు? సీను ఆనంద్ మరణ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు? సురేష్ తన తల్లి కోసం చేసిన ఈ త్యాగం ఈ అత్తాకోడల కథను ఏ మలుపు తిప్పుతుంది? ఇవన్నీ తెలియాలంటే
ఎపిసోడ్ 6 కోసం వేచి చూడండి. అంతా సర్దుకుంది అనుకున్న తర్వాత పోలీసులు ఇంటికి రావడంతో మళ్ళీ అందరిలో కంగారు మొదలవుతుంది. అరవిందు సురేషు బయటకొచ్చి పోలీసులతో మాట్లాడతారు. ఏవండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మాధవరావు వలన ఏదైనా సమస్య వచ్చిందా? అవును, విచారణలో భాగంగా మాకు దీని గురించి మరో నిజం తెలిసింది. అవునా? ఏమైంది? ఈ ఆటలో పాల్గొన్న వారిని మేము బంధించాం, కానీ అసలైన వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడు. అవునా? ఎవరా వ్యక్తి? మాధవరావు ఏమన్నా చెప్పాడా? ఆ వ్యక్తి మరెవరో కాదు, రాజగోపాల్. ఏంటి, రాజగోపాల్ గారా? అవును. అయ్యో, ఏమిటిది? ఆయన మొదటి నుంచి మాకు తోడుగా సాయంగానే ఉన్నారు కదా. అసలు దీని గురించి మాకు చెప్పిందే అతను కదా. అదంతా మాకు తెలియదండి. ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకొని మాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరో సమస్య రావడంతో అంతా కంగారుగా ఉంటారు. అరవింద్, సురేష్, అవని, అనసూయతో దీని గురించి చెప్తారు. అయ్యో, ఏమిటండి మనకిది? ఇప్పుడే సమస్యలు తీరిపోయాయనుకుంటే మరో సమస్య తగలబడింది. ఇది సమస్య కాదత్తయ్యా, నమ్మక ద్రోహం. కాంతమ్మ గారు మనల్ని ఎలా మోసం చేశారో అంతకంటే పెద్ద ద్రోహం ఈ రాజగోపాల్ గారు చేశారు. అవునవని, మనం పైగా ఆ రాజగోపాల్ ఆశ్రమం బాధ్యతలు కూడా అప్పచెప్పావురా. అసలిప్పుడు ఏం చెయ్యాలండి? ఆ కాగితాలు తీసుకుని రాజగోపాల్ ఎప్పుడో పారిపోయింటాడైతే. నిజమే, కానీ మనం పోలీసులకు చెప్తే వారు ఎలా అయినా రాజగోపాల్ని పట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం అతన్ని అలా వదిలేద్దామా లేదా పోలీసులకు పట్టిద్దామా? అలా ఎలా వదిలేస్తాం సురేషు? అంటే ఇలా ఒకదానికొకటి తోడై సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి కదా నాన్న. ఇంకెంతకాలం ఇలా రాజగోపాల్ని పట్టిస్తే ఆ తర్వాత ఇంకెవరున్నారో అర్థం కావడం లేదు. అలా అని అన్యాయంగా అతనికి హక్కులు ఇచ్చేస్తామా ఏంటి? అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవద్దా? ఎందుకు నాన్న? ఆస్తి కోసమే కదా. ఇంకా నా వల్ల కాదు, వదిలేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ అవని వైపు నిలబడి అతను ఇప్పుడు అలా మాట్లాడడంతో అనసూయ, అరవింద్ షాక్ అవుతారు. అమ్మా అవని, ఏదైనా మీ ఇద్దరు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి. అవునవని, ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదు మనకు, అది గుర్తుపెట్టుకో. సరే అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. మన ఇంటికి వచ్చే ఆఖరి సమస్య ఇదే. ఏదైనా సరేనైనా న్యాయం వైపే ఉండాలవని మనం అని చెప్పి వెళ్ళిపోతారు. అవని సురేష్తో మాట్లాడడానికి వస్తుంది. సురేష్, ఇంతవరకు వచ్చిన తర్వాత ఏంటిది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు అవని? ఓ సమస్య ముగిసింది అనుకునే లోపే మరో సమస్య వస్తూనే ఉంది. సురేష్, మనం ఆఖరికొచ్చేశాం. పొరపాటున ఆ రాజగోపాల్ నమ్మి అతనికి పూర్తి బాధ్యత అప్పగించేశాం. ఇప్పుడు అతని అసలైన వ్యక్తి అని అంటున్నారు. అదే అవని, ఇప్పుడు అతను అసలైన వ్యక్తి అన్నారు, ఆ తర్వాత ఇంకెవరో ఉన్నారని అంటారు. దీనికి అంతే ఉండట్లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు సురేష్? అలా అని ఎంతో మందికి ఆశ్రయమిస్తున్న అనాథ శరణాలయాన్ని అతనికి అప్పచెప్పాలా? మనకి ఆస్తుల మీద ఎలాంటి ఆసక్తి లేనప్పుడు మనం ఎందుకు సమస్యలు పడాలవని? చూస్తూ చూస్తూ వారికి అన్యాయం చేయలేం కదా సురేష్. ఏమో, నాకిక మీదట ఎలాంటి సమస్యలు చిక్కుకోవాలని లేదు. సరే, ఇదే నీ ఆఖరి మాటైతే చెప్పు సురేష్. నేనొక్కదాన్ని ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. ఆ రాజగోపాల్ అంత చూస్తాను. మా అమ్మా నాన్నలు ప్రారంభించిన దాన్ని నేను కాపాడతాను. అవని పోలీసుల దగ్గరకు వెళ్లి రాజగోపాల్ను పట్టుకోమని చెప్తుంది. ఇంట్లో ఓ 4 రోజులు ఎవరి మధ్యన ఎలాంటి మాటలుండవు. ఓ రోజు సురేష్ స్నేహితుడు నవీన్, ఎరా సురేష్, ఎన్నెన్నిరా నీకు కష్టాలు? పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితంలో సుఖమే లేకుండా పోయిందనుకుంటా. అవునరా బాబు, మొదట్లో అవనికి సాయం చేద్దామని అనుకున్నాను, కానీ పోను పోను సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తరగడమే లేదు. అలా అని ఇప్పుడు అవనిని మధ్యలో వదిలేస్తావా ఏంటి? మరేం చేయను? ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను. తను అనాథగా పెరిగినా మీ అందరినీ చూసి మీ ఇంటికి వచ్చిందిరా. మీ మీద నమ్మకం పెట్టుకుంది. అలాంటిది నువ్వే ఇలా చేస్తే నా వల్ల కావడం లేదురా నవీన్. నీ ఒక్కడి వల్ల కాకపోవచ్చురా, కానీ మీరంతా కలిస్తే అవుతుందిగా. అవని గురించి కాకపోయినా ఎంతో మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. రేపు ఆ రాజగోపాల్ ఆ అనాథ శరణాలయాన్ని కబ్జా చేస్తే ఏంటి పరిస్థితి? వారికి జరగబోయే అన్యాయం గురించి ఆలోచించావా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నవీన్ మాటలు సురేష్ మనసులో బాగా మార్పును తీసుకొస్తాయి.
సురేష్ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడతాడు. అమ్మా, నేను అవనితో తోడుగా నిలబడదామనుకుంటున్నాను. కానీ ప్రశాంతంగా ఉండే మన జీవితాల్లో సమస్యల్లో నెట్టుకోవడం అవసరమా బాబూ? అవని మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిందమ్మా. తాను అనాథగా పెరిగింది కాబట్టి తనలాంటి వారికి అన్యాయం చేయకూడదని నిర్ణయించుకుంది. అవును సురేష్, నిజమే నువ్వు చెప్పేది. అందుకే మనం ఆమెకు తోడుగా, న్యాయానికి తోడుగా నిలబడాలి, పోరాడాలమ్మా. సరే సురేష్. అవని పోలీసులతో కలిసి రాజగోపాల్ గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. అంతలోని సురేష్, అరవింద్, అనసూయ అక్కడకు ఆమె వద్దకు వస్తారు. సురేష్, మీరేంటి ఇక్కడికొచ్చారు? ఎందుకు? నేను చెప్పాను కదా, ఇది నేను చూసుకుంటానని. అవని, నాకు ఆలస్యంగా అర్థమైంది. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పుడు నిర్ణయం. నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పు నిర్ణయం. నువ్వు చేస్తున్నది కేవలం నీ కోసం కాదమని, న్యాయం కోసం. అవునమ్మా అవని. మీరిలా అనడంతో సంతోషంగా ఉంది. నిజంగా నేను ఇక ఒంటరిగా లేను అనిపిస్తోంది. అవని, మేము మొదట నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నామమ్మా. కానీ ఇప్పుడు నీలో ఉన్న ధైర్యం, నీ మంచితనం మేం చూశాం. నీకు మేమంతా అండగా ఉంటామమ్మా. అవునవని, ఇప్పుడు మనం కలిసి ఆ రాజగోపాల్ని పట్టుకోవాలమ్మా. మీరందరూ సహకరిస్తే అతన్ని పట్టుకోవడం కష్టమేమీ కాదండి. మాకు సమాచారం ప్రకారం తాను నిన్న రాత్రి పట్టణానికి వెలుపల ఉన్న ఓ గోదాంలో దాక్కున్నాడు. సరే సార్, మేం కూడా వస్తాం. అవును, మేం కూడా వస్తాం సార్. అతను మాకు చేసిన మోసానికి సమాధానం చెప్పి తీరాలి అని అందరూ కలిసి ఆ గోదాంకెళ్తారు. అక్కడ చీకట్లో రాజగోపాల్ లెక్కలు చూస్తూ ఉంటాడు. పోలీసులు లోపలికెళ్లగా అతని పరిగెత్తుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని సురేష్ అడ్డుకుంటాడు. ఎక్కడికి రాజగోపాల్ గారు? ఇకపై మీ ఆటలు సాగవు. వదలండి నన్ను, లేదంటే ఒక్కొక్కరు చుక్కలు చూస్తారు. ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ పోలీసులు మీకు చూపిస్తారు అసలైన చుక్కలు. మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ దాక్కోలేరు. నన్ను పట్టుకుంటే మీకేం లాభం? నేను ఈ ఆశ్రమం కోసం చాలా కష్టపడ్డాను. కష్టం నిజమయ్యే ఉండొచ్చు, కానీ ద్రోహం చేసి తీసుకోకూడదు. అనాథలకు అన్యాయం చేయకూడదు. అవని చెప్పింది నిజం. మీరు ఆశ్రమం కోసం కాదండి, ఆస్తి కోసం పనిచేశారు. అందుకే నేడు మీకీ పరిస్థితి వచ్చింది. నేను కూడా అనాథే, కాని నాకు ఎవరు సాయం చేయలేదు. అందుకే నాకు నేనే న్యాయం చేసుకోవాలని అనుకున్నా. మీలాంటి వారి వలన నిజమైన అనాథలకు విశ్వాసం దెబ్బతింటుంది అని మాట్లాడుతూ ఉండగా పోలీసులు వెనక నుంచొచ్చి రాజగోపాల్ని పట్టుకుని తీసుకెళ్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. 2 రోజుల తర్వాత, అరవింద్ గారు, ఇవి ఆశ్రమం తాలూకా పత్రాలు. ఇకపై ఈ బాధ్యత మీదే. ఇన్నాళ్ళు అక్రమంగా దోచుకున్న డబ్బుకు సంపాదించిన వివరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. మీరే వీటిని ఎవరైనా ఓ మంచి వారికి అప్పగించండి సార్. మంచి ఆలోచన సురేష్. ఏమంటావని? హా, నాకు కూడా సమ్మతమే మావయ్య. సరే సార్, ఈ బాధ్యత మీరే తీసుకోండి. ఆ పిల్లలకు మేలు జరిగితే చాలు అని అనడంతో పోలీసులే బాధ్యత తీసుకుంటారు. ఇక అంతా ఇంటికి చేరుకుంటారు. ఇక మన ఇంటికి ఎలాంటి సమస్య లేనట్టే కదా. మనశ్శాంతిగా ఉండొచ్చు కదమ్మా అవని. అవునత్తయ్యా, ఈసారి నిజమైన శాంతి వస్తుంది. ఎందుకంటే ఈ పోరాటం కేవలం మన కోసం కాదు, అనాథ పిల్లల భవిష్యత్తు కోసం జరిగింది. అవని, నిన్ను గర్వపడేలా చేసే రోజుది. నేను నీ భర్తగా గర్వంగా ఉన్నానవని. అవును తల్లి, నువ్వు మా ఇంటికి కోడలైనందుకు మాకు కూడా గర్వంగా ఉందమ్మా అని అనడంతో అవని చాలా సంతోషిస్తుంది. అవని అనాథగా ఇంటికొచ్చినా చివరికి ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టిన ఆడపిల్లగా నిలిచింది.